ఫ్రీ బస్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఏ బస్సు చూడండి ఫుల్లే అసలు. ఎక్కడానికి కూడా స్కోప్ ఉండదు. ఇంకా చిన్న పిల్లల్ని వేసుకొని ట్రావెలింగ్ అంటే లిటరల్లీ హెల్లే ఇంకా అసలు. అవసరం లేదు ఇంక నరకం. పైకెళ్ళిన తర్వాత చూడడమేమో కానీ ఇక్కడే చూసేస్తాము. అలా ఉంది అసలు. మీకే ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ అయిందా లేదా కామెంట్ చేయండి. నాకైతే లిటరల్లీ ఊరికెళ్ళిన ప్రతిసారి ఇదే ఎక్స్‌పీరియన్స్. ఫ్రీ బస్‌కి ముందు ఇంత క్రౌడ్ నాకింత అనిపిచ్చేది కాదు. బట్ ఇప్పుడైతే టార్చర్‌లా ఉంది నాకెక్కడికన్నా వెళ్ళాలి అంటే. అది దట్ టూ బసెస్‌లో. సో, ఇంకా మేము ఇంటికొచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. 9:30 అబోవ్ అయింది. సో, అందుకనేసి హోటల్‌కొచ్చామనమాట. ఇక్కడ మా ఆయన ఫేవరెట్ నేను ఫుల్ అగైనిస్ట్ ఫుడ్ తింటున్నాడు. ఇడ్లీ, సాంబార్ అనమాట. నేను దానికి క్వైట్ అపోజిట్. అస్సలు తినను బయటికెళ్తే. మా ఆయన బయటికెళ్తే ఫస్ట్ ప్రిఫర్ చేసే ఫుడ్ అదే అనమాట. నేను ఫస్ట్ ప్రిఫర్ చేసే ఫుడ్ అలాంటివైతే అస్సలు చేయను. ఇక్కడ మా వాడు కూడా నా టైపే అనమాట. పూరి ఆర్డర్ చేయమన్నాడు. వద్దా పూరి తింటానన్నాడు. సో, మా వాడి కోసం పూరి, అలాగే నేను చాలా రోజులయిందని చెప్పేసి సో, ఊతప్పం ఆర్డర్ చేసుకున్నాను. మా ఇద్దరిది వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది. ఇక్కడ మా వాడికి అంతలోపు నాది ఇంకా రాలేదని మా వాడికి పెడుతూ ఉన్నాను. సో, నాది కూడా వచ్చేసింది. సైమల్టేనియస్‌గా నేను తింటూ మా వాడికి పెట్టేస్తూ ఉన్నాను. మా ఆయనేమో హ్యాపీగా ఫోను చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడనమాట ఆయన తిండి తినేసి. ఇంక మేమిద్దరం తినేసి ప్రశాంతంగా ఇంటికెళ్ళి పడుకున్నామనమాట. మొత్తానికి ఫ్రీ బసెస్‌లో ట్రావెలింగ్ చేసేవాళ్ళు కాస్త కామెంట్ చేయండమ్మా మీ ఎక్స్‌పీరియన్సెస్ కూడా. నాకొక్కదానికే ఇలా అనిపిస్తుందా? మీకు కూడా ఇలానే అనిపిస్తుందా? నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. సో, దట్స్ ఫర్ ద వీడియో. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.